అక్కడ జరిగింది జస్ట్ జడ్పీటీసీ ఎన్నికే, కానీ ఎమ్మెల్యే ఎన్నికకు మించిన పొలిటికల్ సీన్స్ కనిపించాయి అక్కడ. రెండు ప్రధాన పార్టీలు ఇజ్జత్గా సవాల్గా దీన్ని తీసుకోవడంతో యాక్షన్ సీన్స్ కూడా ఢోకా లేకుండా పోయింది. దాడులు ప్రతిదాడులతో రచ్చరేపుతూ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ పోరులో తొడగొట్టేదెవరు, పడిపోయేదెవరు, ఇది మరికొద్దిసేపట్లోనే తొలిపోనుంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఉద్రిక్తతలతో పాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్కి సర్వసిద్ధమైంది. కౌంటింగ్ స్టార్ట్ అయింది కూడా. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక సిబ్బందికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సూచనలు చేశారు. కౌంటింగ్ సెంటర్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పులివెందుల్లో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లుండగా 20,681 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక రౌండ్లోనే లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఒక్కో టేబుల్కి 1000 ఓట్లను లెక్కిస్తారు కాబట్టి. ఇటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుందన్నారు అధికారులు. 6 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ అభ్యర్థి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిల మధ్య ఉంది. ఇటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలు బరిలో ఉన్నారు. మొత్తంగా కడప జిల్లా అంటే నాడు వైఎస్ హయాంలో కాంగ్రెస్కి, నేడు జగన్ హయాంలో వైసీపీకి కంచుకోటగా కనిపించింది. అందులోనూ పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట, పెట్టిన కోట, ఇలా రెండు అనుకోవచ్చు. మరి అలాంటి చోట ఇప్పుడు జరుగుతున్న జడ్పీ బైపోల్లో అమీ తుమి అంటోంది అధికార తెలుగుదేశం పార్టీ. వైసీపీ కూడా తగ్గేదేలే అన్నట్లు రాజకీయ రచ్చ రేపింది. మరి ఎన్నికల్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.